ఏమైందా లక్ష్మి చెల్లిరా పొద్దువే ఆ మూలకు పారుండేది పట్టుకరా ఆ తలుపు మూలకు. అత్తన్న ఆ పార పట్టుకొని రా జల్లి. అందరు పోయి చేనులలో ఉంటారు, మెల్లగా వస్తుంది, ఊరికి పోయినట్టు తయారవుతుంది. రా జల్లి రా, ఇటీ ఆ వారేటి ఎక్కువ జల్లి. ఇప్పుడు 5కి లేచింది, పని తినేది మన తెలియదు, రోజుకి ఇంతేనా నీకు. అడే 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 పా పా. వాళ్ళకు పైసలు ఇచ్చినావా? ఇచ్చిన. నిన్నటి రమ్మని చెప్పు, నలుగురిని రమ్మని చెప్పు, ఆయనతో కలిస్తే అయిపోతుంది. రేపు కలిస్తే నేను ఎల్లుండి మందేస్తా. మళ్ళా పైసలు ఇవ్వని చెప్పు. సౌకర్య దగ్గరికి పోయి మాపిటీలు పిండి బత్తాలు పట్టుకొని వస్తా నేను. రేపు వాళ్ళని తీసుకొని పోయి నువ్వు ఆయనతో కలిసిరా. ముచ్చట పెట్టుకుంటూ ఉండకు పొద్దెక్కేదాకా. ఆయనేరు 4 లైన్లుగా ఆ మూలకాడ సంచి ఉన్నది, ఆ బుగ్గలన్నీ ఆ సంచిలే. నేను ఆయన్ని 2 రోడ్లు ఎక్కేస్తా. లక్ష్మి తిందాం రాయిగా. అత్తన్న తొక్కు తెచ్చినావు, కూర వండలేదా? వండలేదు. బీరకాయలనే కదా ఇంట్లో. పొద్దుకి పోయినాక వండుతా.
ఆ మీది మళ్ళు కూడా దున్నుతావా? అనుకుంటున్నా. దున్నుతావు కానీ బాయిలో నీళ్ళు వెళ్తాయా? మొదలైతే ఈ కింది మళ్ళు దున్ను. బాయిల పూడిక దీపిమని ఎన్నిసార్లు చెప్పినా వినకపోతివి. చెప్పుతా అయిపోయానానే, చేతిలో పైసలు ఉండద్దా? తాగటానికైతే ఉంటాయా? ఇక నీకు తాగుడొక్కడు దొరికింది. చేసిందంతా తాగడానికే పెట్టినట్టు మాట్లాడతావు నువ్వు. ఏమోనయ్యా, నిన్నేమన్నా బాధే ఉన్నది. తాపకో ఖర్చు మీద పడినే పట్టే. నేనేం చేయన్నే? చూసుకుంటేనే మాట్లాడుతావు నువ్వు. ఇక ఎప్పుడో ఖర్చు అంటే ఉండదా మరి? ఇక ఇంత పత్తమ్మినాక ఆ పత్తమ్మిన పైసలు వస్తే తీపిత్తా. ఇక మీది మళ్ళా పొలం ఏమవుతుంది కానీ ఇన్ని పెసాలు గిట్ల అలికెత్తి. పనిలేని మనలేనట్టున్నది, కూర్చుని మాట్లాడుకుంటారు. రాజాన్న తిన్నారా? తినే కూసుండి ఐలన్న తిట్లా మాట్లాడుతున్నా. రాజాన్న కట్టకింది పొలం దున్నినవా? చెరువులో నీళ్ళే లేవుగా అదే. చెరువులో నీళ్లు లేకపోతేందే? నీ బావి పెద్దదే కదా, నీళ్ళు వెళ్ళాయా? మొత్తం బారదు కానీ తిండి మందం 4 మాలు పెడితేనే. 4 గట్టి వానలు కొడితేనేమో చెరువులలో బావిలలో నీళ్లుండు. 7 కార్తులన్నీ అటికినవా, ఇక ఎక్కడ నీళ్లుంటాయి? నువ్వు దున్నినా మరే? నా బావిలో కూడా నీళ్ళు వెళ్ళాయి. మీది మళ్ళీ ఇడిచిపెట్టి కింది మళ్ళీ దున్నుతా. బుజ్జి ఎప్పుడు వచ్చినవే? నిన్న పొద్దుకంగా. అల్లుడు వచ్చిండా ఒక్కదానివే వచ్చినవా? ఒక్కదాన్నే వచ్చిన. ఏందే బుజ్జి బొక్క బొక్క అయినావు? తింటలేవా? పానం మంచిగా ఉంటలేదు. ఏందే బుజ్జి అంతా బొక్క బొక్క అయింది? దవాఖానలో చూపిస్తామని తీసుకొచ్చిన. లగ్గం చేయకే రాజన్న అంటే వినపోతివి. చిన్న వయసులో లగ్గం చేతివి, ఆడాది కాకముందే బిడ్డ బొక్క బొక్క. పెళ్ళైనాక కొత్తలో మా లక్ష్యం కూడా బొక్క బొక్క అయింది. రాను రాను సిక్కపడి నా లెక్క అయింది. బుజ్జి మంచిగా మందులాడు, 3 పూటల కొట్టుక తిని పానం పెడుతుంది. పోయేత్తా. అంతా పని చేసుడు తక్కువ, పొద్దుకితే పోసుడు ఎక్కువ. ఊళ్ళే పెద్ద తాగుతుగా అంటే ఈడేరా? అవురా. లక్ష్మి అత్తన్న మళ్ళా బాగోతం మొదలైంది. లక్ష్మి లక్ష్మి ఏంటే గులుగుతున్నావు? నేనేం గులుగుతానా? నా రాతే మంచిగా లేదు. ఇప్పుడు నీ రాతకి ఏమైందే? కాలు చేతులు 2 పిల్లలు, బంగారం లెక్క నేను. ఊళ్ళో నీ రాతే మంచుకున్నది, నీకు తెలుస్తలేదు కానీ. బంగారమే కనిపిస్తలేదా? అప్పుడు మా వాళ్ళకు నీ గురించి తెలియక నన్ను ఇచ్చి బోర్ల పడ్డారు. పిచ్చిదానా, ఎవరైనా తెలిసి బోర్లు పడతారానే? తెలివగానే బోర్లు పడతారు ఎవరైనా. కాదు గాని రోజు గిట్లా తాగేస్తే సంసారం ఏం పెద్దగా అవుతుంది. ఒర్రి ఒర్రి నా నోరు పోతాంది గాని నా మాట నీ చెవులకు ఎక్కుతలేదు. లక్ష్మి నీ ఒర్రుడు ఇయాటికే. ఇక నేను తాగచ్చుడు నీ ఒర్రుడు మంచిగా లేదే. నేను తాగుడు బంద్ చేస్తాను. రేపర్సుంది ఇక తాగ నేను. నీ మీద ఒట్టు. ఈ మాట మీద ఉంటే చాలు. ఎప్పుడన్నా అన్నమాట తప్పినానే? తప్పలేదు. ఎప్పుడైనా కళ్ళు బంద్ చేస్తా అన్నానా? అనలేదు. ఇప్పుడు బంద్ చేస్తా అని అన్నా
బంద్ చేస్తా. చూడు ఊళ్ళో నేను తోవంటి అత్త అంటే అందరు గుసగుసలు పెట్టుకుంటారే, తాగుబోతు మల్లిగాడు తాగుబోతు మల్లిగాడు అని. చూడు నేను కళ్ళు బంద్ చేస్తా. మందు మల్లన్న కాదు మంచి మల్లన్న అని ఊరందరితో అనిపించుకుంటా. ఇదే మాట వినుంటా ఈ కాంచెల దాగా. ఇక మనం మంచిగా కలిసి ఉందాం దా.